అస్సలాముఅలైకుం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మసాలాలన్నీ బాగా వేసి ఈ విధంగా మటన్ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. కావాలంటే మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని నేను ఇక్కడ 500 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ అనేది వేసి రుచికి సరిపడినంత సాల్ట్ ఇంకా చిటికెడు పసుపు అనేది వేసి ఒక 70% మటన్ని ఉడికించుకున్నానండి. ఒక 10 విజిల్స్ వచ్చేదాకా పెట్టి ఆ తర్వాత కుక్కర్కి మూత తీసి పెట్టేసి చల్లార్చుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ అనేవి ఎక్కువ పడుతుంది. ఆ తర్వాత ఆయిల్ అనేది వేడయ్యాక 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసుకున్నాను. ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి మారాక నేను ఇక్కడ 1 టమోటా, కొంచెం పెద్ద సైజు టమోటా తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. టమోటా కొంచెం మెత్తబడాలి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ టమోటాని ఈ విధంగా వేయించుకొని టమోటా మెత్తపడేదాకా ఉంచుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకున్నాను. నేను ఇక్కడ కొబ్బరి పేస్ట్ వాడుతున్నానండి. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. ఆ తర్వాత విధంగా బాగా ఫ్రై అయిపోయాక రుచికి సరిపడినంత కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ కారం అనేది వేసాను. ఈ విధంగా అడుక్కు అంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే కింద అడుక్కు మాడిపోతుంది. ఆ తర్వాత విధంగా మసాలాలన్నీ బాగా వేడైపోయాక ముందుగా ఉడికించుకున్న మటన్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసేసి మటన్ని వాటర్తో సహా మటన్ ముక్కల్ని వేసేసి ఈ వాటర్ ఈ మటన్ ముక్కలో అంతా బాగా కలిసిపోయేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకుంటే కొంచెం గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది. ఈ విధంగా ప్లేట్ తీసి చూస్తే ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు కొంచెం కుక్ అయినట్టు కర్రీ అనేది. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసి సాల్ట్, కారం అనేది సరి చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలండి. ఒక 5 మినిట్స్ అయ్యాక ఈ విధంగా గ్రేవీ అనేది దగ్గర పడిపోతుంది. చల్లార్చుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. వేడి వేడి మటన్ కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుంది. మీకు చపాతీస్లోకైనా రైస్లో చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.